ఛానల్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి మనకి డిప్లొమా ఇన్ ఫార్మసీ వాళ్ళకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఎవరైతే ఈ ఇయర్ 2025లో మీ ఇంటర్ అనేది కంప్లీట్ చేసుకొని ఎవరైతే డి ఫార్మసీ డిప్లొమా చేయాలనుకుంటున్నారో, ఎవరైతే ఏపీ సెట్ రాసిన వాళ్ళు కూడా డి ఫార్మసీ మేము చేయాలనుకుంటున్నామంటే డైరెక్ట్గా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఏ విధంగా అడ్మిషన్ పొందాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, 2 ఇయర్స్ కోర్స్ అనేది ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎలిజిబిలిటీకి సంబంధించి ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు అప్లై చేసుకోవచ్చు అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది కంప్లీట్గా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డీటెయిల్గా వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోతూ. అయితే మనకి డి ఫార్మసీ అడ్మిషన్ నోటిఫికేషన్ ఫ్రమ్ ద అకాడమిక్ ఇయర్ 2025-2026కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే మనకి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ అడ్మిషన్ ఇంటూ 2 ఇయర్స్ డిప్లొమా ఫార్మసీ ఎవరైతే చేయాలనుకుంటున్నారో, అది గవర్నమెంట్ కానీ ఎయిడెడ్ కానీ ప్రైవేట్ ఫార్మసీ ఇన్స్టిట్యూషన్లో కానీ మీరు టెక్నికల్ ఎడ్యుకేషన్లో ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మీరు డి ఫార్మసీ అనేది ఖచ్చితంగా అప్లై చేయాల్సి ఉంటుంది. అయితే ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే మీరు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. బైపీసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఎంపీసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేదా 12 ఇయర్స్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు సిబిఎస్ఈ ఐసిఎస్సి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్ డి ఫార్మసీ మనకి ఈ మంత్ ఆగస్టు 9వ తారీఖు నుంచి 19th వరకు స్టార్ట్ అవుతుంది. అయితే మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లింక్ కూడా ప్రొవైడ్ చేశారు. దీన్ని ట్యాప్ చేసిన వెంటనే ఈ లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే డి ఫార్మసీ ఇంట్రెస్ట్ ఉంది మేము చేయాలి అనుకున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ ఉంటుంది. అయితే మీకు వెబ్సైట్ ఈ విధంగా అయితే ఉంటుంది. వెబ్సైట్ లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అయితే ఒకవేళ మీరు డైరెక్ట్గా అప్లై చేయాలంటే రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేస్తే అప్లై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి కరెక్ట్గా ఉండాలి, ఈమెయిల్ ఐడి కరెక్ట్గా ఉండాలి అండ్ నెక్స్ట్ మనకి 1 MB లోపు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్ మీరు గమనించినట్టయితే కలర్ ఫోటో ఆఫ్ ద క్యాండిడేట్, సిగ్నేచరు అండ్ పేరెంట్ కానీ గైడ్లైన్ సిగ్నేచరు అండ్ నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్ 6th నుంచి 10th వరకు, ఇంటర్ స్టడీ సర్టిఫికేట్స్ అనేది కూడా కావాలి, మార్క్స్ మేము ఇంటర్మీడియట్. అయితే రిజిస్టర్ నో ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్క్రీన్ అనేది మీకు ఈ విధంగా ఒక పాపప్ వచ్చి అన్ని డాక్యుమెంట్స్ మీరు క్లియర్గా పెట్టుకోండి అని చెప్తుంది. లైక్ మీకు ఇక్కడ చూసుకోవచ్చు, ఇది ఓకే మేము క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూసుకోవచ్చు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అడుగుతుంది. సో ఏపీ ఇంటర్మీడియట్ లేదా ఈక్వలెంట్ అదర్ స్టేట్ అని అడుగుతుంది. 10+2 మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ కోర్స్ అడుగుతుంది, ఎంపీసీఆ బైపీసీ ఎంబైపీసీ అనేది. అయితే మీరు ఏ కోర్స్ కంప్లీట్ చేశారో ఆ కోర్స్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ సెలెక్ట్ అటెంప్ట్స్ ఉంటుంది. మీరు సింగిల్ అటెంప్ట్లో కంప్లీట్ చేసుకున్నారా ఈ 12th అనేది, సప్లిమెంటరీలోనే అడ్వాన్స్ సప్లిమెంటరీ అడుగుతుంది. సింగిల్ అటెంప్ట్ ఎక్కువ ఉంటారు కాబట్టి సింగిల్. ఫుల్ నేమ్ అడుగుతుంది, ఫుల్ నేమ్ ఇచ్చేసాను, డేట్ ఆఫ్ బర్త్, మదర్ నేము, జెండరు, నెక్స్ట్ ఈమెయిల్ ఐడి, ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇస్తారు. నెక్స్ట్ స్టేట్ దగ్గర ఆంధ్రప్రదేశ్ వాళ్ళే ఉంటారు కాబట్టి ఆంధ్రప్రదేశ్. డిస్టిక్ అనేది డిస్టిక్ సెలెక్ట్ చేస్తారు. మనకి లేటెస్ట్ డిస్ట్రిక్ట్స్ అయితే లేవు, పాత డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉంటాయో దాని మీద ట్యాప్ చేసుకోండి. పిన్ కోడ్, సిటీ, అడ్రస్ అది అయితే ఇస్తారు. నెక్స్ట్ సబ్ కాస్ట్ అడుగుతుంది, సబ్ కాస్ట్ సెలెక్ట్ చేయాలి. నేమ్ అడుగుతుంది, ఈడియాబేస్ ఉందా లేదని అడుగుతుంది. ఓసీ వాళ్ళకైతే ఉంటే ఈడియాబేస్కి సంబంధించి ప్రొవైడ్ చేస్తారు, లేదంటే నువ్వు పెట్టుకుంటారు. అయితే మీరు గమనించవచ్చు స్టార్టింగ్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు, తర్వాత వెరిఫికేషన్ ఉంటుంది, SMS ఓటీపీ అనేది వస్తుంది. అది ఇచ్చిన తర్వాత సిగ్నేచర్ అండ్ ఫోటో అప్లోడ్ చేస్తారు, తర్వాత సర్టిఫికేట్స్ అప్లోడ్ ఉంటుంది, తర్వాత క్వాలిఫికేషన్. అయితే మీకు ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత సేవ్ అప్లికేషన్ మేము క్లిక్ చేస్తే నెక్స్ట్ మీకు ఈ విధంగా ఒక పాపప్ అయితే వస్తుంది. మొబైల్కి కానీ ఈమెయిల్కి కానీ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ మీకు చూసుకోవచ్చు, ఇక్కడ నెక్స్ట్ మీకు వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత సిగ్నేచర్ అండ్ ఫోటో అప్లోడ్ చేయమని చెప్తుంది. బేసిక్గా మీరు ఫోటో సిగ్నేచర్ ఏదైతే అప్లోడ్ చేస్తారో అది అప్లోడ్ చేస్తారు, అది కూడా 1 MB లోపల. అప్లోడ్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్స్ అని అయితే లైక్ మీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ ఇంటర్ సెకండ్ ఇయర్, నెక్స్ట్ ఈ యొక్క స్టడీ డీటెయిల్స్ ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత మీ క్వాలిఫికేషన్ అడుగుతుంది. మీ క్వాలిఫికేషన్లో మీ యొక్క 10th క్లాస్కి సంబంధించి ఇంటర్ ఇవన్నీ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్ అనేది అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ డైరెక్ట్గా ఒక స్క్రీన్ అనేది కూడా మీకు వస్తుంది అనమాట. సో ఈ విధంగా మీరు అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ నుంచి మీరు అప్లై చేసుకొని మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోండి. ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.